హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బిఎస్ఎఫ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. ఇవి వచ్చేసి ఏంటంటే కానిస్టేబుల్ పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా సంబంధిత క్రీడా విభాగంలో నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఏంటంటే ఇవి క్రీడా విభాగానికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. శాలరీ అనేది బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అదేంటంటే క్రీడల విషయానికి వస్తే ఆర్చరీ, ఆక్వాటిక్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, తైక్వాడో, ఊషో, వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఇవేంటంటే క్రీడా అంశాలుగా మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క దానికి కూడా ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆర్చరీ 2 ఉన్నవి, ఆక్వాటిక్ 5, అథ్లెటిక్స్ 6, బాస్కెట్బాల్ 3, బాక్సింగ్ 3, ఫుట్బాల్ 3, జిమ్నాస్టిక్స్ 2, హ్యాండ్బాల్ 2, హాకీ 2, జూడో 2, కబడ్డీ 4, ఖోఖో 3, తైక్వాండో 4, ఊషో 8, వాలీబాల్ 4, వాటర్ స్పోర్ట్స్ 2, వెయిట్ లిఫ్టింగ్ 4, రెజ్లింగ్ 4, మొత్తం వచ్చేసి 63 ఖాళీలుగా చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి, మనకి ఈ పోస్టులకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి ఉత్తీర్ణత, నిర్దిష్టమైనటువంటి శారీరక ప్రమాణాలు అనేవి కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ మగవారు వచ్చేసి హైట్ ఏంటంటే 170 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ అనేది 80 సెంటీమీటర్లు ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ల వరకు కూడా ఎక్స్పెండ్ అవ్వాలి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవేంటంటే ఈ యొక్క నిర్దిష్టమైనటువంటి శారీరక ప్రమాణాలు ఇవి కలిగి ఉండాలి. వీటితో పాటు ఏంటంటే కంటికి సంబంధించి మీరు అన్ని రంగులు గుర్తించగలగాలి. నిర్ణీత దూరంలో ఉన్నటువంటి కూడా కొంచెం చూడగలగాలన్నమాట. ఓకే, అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 120 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు కూడా లేదు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ విధానంలో ఏంటంటే దరఖాస్తు అనేది చూసుకోవాలి. మనకేంటంటే కేవలం ఇది ఆఫ్లైన్లో మాత్రమే ఈ దరఖాస్తు విధానం అనేది ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంపిక విధానం విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సంబంధిత క్రీడా ట్రయల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. జీతం వచ్చేసి మనకి 21,700 వరకు కూడా జీతం అనేది ఉంటుంది. ఇది అప్లై చేసుకోవడానికి మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ యొక్క అనౌన్స్మెంట్ వచ్చిన కాడ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అయితే మనకైతే ఇంకా టైం ఉంది. మీలో ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటే కంపల్సరిగా ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అయితే మనకి మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చిరునామా కూడా ఇవ్వడం జరిగింది. ది కమాండినేట్ 95 BN BSF బోందీసి పోస్ట్ ఆఫ్ బోందీసి, డిస్టిక్ గురుగ్రామ్, హర్యానా 122-102 అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఈ పోస్టులకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఇవి 10వ తరగతి పూర్తయ్యి ఎవరైతే శారీరక ప్రమాణాలు అనేవి సరిగ్గా ఉంటాయో వారు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి చెప్పడం ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి చెందినటువంటి జాబ్స్ ఇవి ఏంటంటే మీరు సంబంధిత క్రీడా విభాగం కూడా నైపుణ్యం అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఈ పోస్టులు ఏంటంటే అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఉండదు. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో మీ యొక్క ఏదైతే విభాగం ఉందో ఆ క్రీడా విభాగంలో నైపుణ్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకే, జాబ్ అనేది ఏంటంటే మనకి లోకల్లో ఏమీ ఉండదు, అంతా కూడా నాన్ లోకల్గానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండింటిలో ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ అప్డేట్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి, అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీరందరూ కూడా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో విషయం ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ ఇచ్చాను. ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంటే చూడండి, జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఇలా చాలా వరకు వీడియోస్ అనేవి ఆ వెబ్సైట్లో ఉన్నవి. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏంటంటే ఫ్రీగా మీరు ఆ యొక్క పరీక్షలకి ఏంటంటే కోచింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.